Audio tune. చెప్పుకునే టాపిక్ అయితే సీసైడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించి చెప్పుకుందాం. యూనిట్ 1 రీడింగ్ కంప్రహెన్షన్. వాట్ డస్ రీడింగ్ కంప్రహెన్షన్ ఇన్వాల్వ్స్? Reading comprehension is the ability to read text, process it, and understand its main meaning. అంటే వచ్చినాన్ని చదవడం, ప్రాసెస్ చేయడం మరియు దాని అర్థాన్ని అర్థం చేసుకోవడం వంటి సామర్థ్యం. ప్రిన్సిపల్స్ చూసుకుంటే, ప్రిన్సిపల్ టు రీడ్ వెల్, ప్రిన్సిపల్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ యాక్యురేట్లీ. బాగా చదవడానికి సూత్రాలు, ప్రశ్నలకు క్షత్యత్వంలో సమాధానించడానికి సూత్రాలు. నెక్స్ట్ చూసుకుంటే కేటగరైజేషన్ ఆఫ్ క్వశ్చన్ ఆస్క్డ్ అండర్ ఆర్సి. ఓవరాల్ ఐడియా కన్వేడ్ బై ద author, specific details, types of questions, meaning of a particular details, types questions, other questions types which may be asked. అంటే దీని అర్థం ఏంటంటే ఆర్సి యొక్క నాలుగు కింద అడిగే ప్రశ్నల వర్గీకరణ రచయిత అందించిన మొత్తం ఆలోచన 4, నిర్వాదించిన వివరాలు రకం ప్రశ్నలు 5 మరియు నిర్దిష్ట రకం ప్రశ్నల అర్థం 7, అడిగే ఇతర ప్రశ్నలు రకాలు. మూడవ క్వశ్చన్ చూసుకుంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ ఆర్సి. దీని అర్థం ఏంటంటే ఆర్సి యొక్క గోల్డెన్ రూల్స్. రూల్ నెంబర్ 1, అనలైజ్ ద నాన్ వర్బల్స్ ని విశ్లేషించడం. రూల్ నెంబర్ 2, గెయిన్ అండ్ ఓవర్వ్యూ, స్థూల దృష్టిని పొందడం. రూల్ నెంబర్ 3, అండర్స్టాండ్ పర్పస్ అర్థం చేసుకోవడం. రూల్ నెంబర్ 4, డిసైడ్ ఆన్ యువర్ రెస్పాన్స్, మీ ప్రయత్న పాత్రపై నిర్ణయం తీసుకోవడం. రూల్ నెంబర్ 5, హై కాంప్రహెన్షన్ రీడింగ్ తెలుసుకోవడం. గోల్డెన్ రూల్ 6, హైయెస్ట్ కాంప్రహెన్షన్ రీడింగ్, అత్యధిక గ్రహశక్తి పతనం. క్వశ్చన్ నెంబర్ 4, టిప్స్ ఫర్ కరెక్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. సరైన స్వీయ మూలత్వాంకనం కోసం చిట్కాలు తీసుకోవడం. టిప్ 1, ట్రాక్ అండ్ మ్యాప్ యువర్ ప్రోగ్రెస్ ఫ్రమ్ యువర్ లాస్ట్ రివ్యూ. మీ చివరి సమీక్ష నుండి మీ పురోగతిని ట్రాక్ చేయడం మరియు మ్యాప్ చేసుకోవడం. టిప్ 2, బీ హానెస్ట్, నిజాయితీగా ఉండడం. టిప్ 3, టాక్ అబౌట్ యువర్ హోల్ సెల్ఫ్, మీ మొత్తం గురించి మాట్లాడడం. టిప్ 4, మే బీ స్పెసిఫిక్, నిర్దిష్టంగా ఉండడం. టిప్ 5, ట్రాన్స్లేట్ యువర్ అకాంప్లిష్మెంట్, మీ విజయాలను వ్యాపారాలను
అందించడం. టిప్ 6, స్పెండ్ ది టైమ్ టు దిస్ రైట్. దీని సరిగా చేయడానికి సమయాన్ని వెచ్చించండి. నెక్స్ట్ యూనిట్ 2, డెసిషన్ మేకింగ్ స్ట్రాటజీ టు లెర్న్ డెసిషన్ మేకింగ్. అంటే మనకి ఇందులో సెవెన్ టిప్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను నేను. సెట్ ఏ టైం లిమిట్, అంటే సమయ పరిమితిని సెట్ చేసుకోవడం. గ్యాదర్ ఇన్ఫర్మేషన్, సమాచారం సేకరించడం. డిసపియర్ ఫ్యాక్ట్ వర్సెస్ ఒపీనియన్స్, వాస్తవాలు ప్రారంభించడం, అర్థం చేసుకోవడం. వెయిట్ ప్రోస్ అండ్ కాన్స్, లాభాలను మరియు నష్టాలను తెలుసుకోవడం. ఫ్యాక్ట్ ఫోకస్ ఆన్ యువర్ డిజైర్డ్ అవుట్కమ్, అంటే ఆశించిన ఫలితంపై దృష్టి పెట్టుకోవడం. మనం ఒక దాని గురించి ఆలోచించినప్పుడు దాని గురించి మాత్రమే ఆలోచించాలి. నెక్స్ట్ మనకు ఇప్పుడు యూపీఎస్సీ ఒక గోల్ ఉంది కాబట్టి ఆ గోల్ మీదనే పెట్టుకోవాలి. ట్రస్ట్ యువర్ ఓన్ ఇన్నర్ వాయిస్, మీ అంతర్గత వాయిస్ని మీరు నమ్మాలి. బీ ఫ్లెక్సిబుల్గా ఉండండి. అటెండ్ డెసిషన్ మేకింగ్ ట్రైనింగ్. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే యూనిట్ 2 సెకండ్ క్వశ్చన్, బేసిక్ ఫ్యాక్టర్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. నిర్ణయం తీసుకోవడంలో ప్రాథమిక అంశాలు. క్వశ్చన్ థర్డ్, టైప్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ రకాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాం.